హలో, వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకుంటున్న సరికొత్త రెసిపీ ఇది వడియాలండి. ఈ ఏంటి వడియాలు అనేది మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇవి సింపుల్గా ఎండలో ఎండబెట్టేసుకొని మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక వెజిటేబుల్, మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ వెజిటేబుల్ పేరు కూడా. దాని కలర్ చూసి అదే బంగాళదుంప, పొటాటో. శుభ్రంగా మనం పెద్ద సైజు బంగాళదుంపలో ఒక పావు కేజీ, అర కేజీ, కేజీ మనకు కావాల్సినవి తెచ్చుకొని వాటి పైన ఫీలప్ ఖచ్చితంగా చేయాలి. చేస్తే మనకి శుభ్రంగా అలా వాష్ చేసుకొని పెట్టుకొని శుభ్రంగా తుడిచేసుకొని పెట్టుకొని మనకు స్లైడర్స్ ఉంటే స్లైడర్స్తో కానీ లేదా సన్నగా తరుక్కొని మన స్లైడర్స్తో వాటిని అంటే మనకి చిప్స్ టైప్లో బాగా సన్నగా తరుక్కోవాలి. అలా తరుక్కున్నవన్నీ చూడండి అలా అయినాయి కదా, అలాంటి వాటిలో కొద్దిగా వాటర్ వేయాలి. చూడండి అలా పచ్చిగా ఉంటాయి. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. మనం ఎండలో ఎండబెట్టేస్తాం. కానీ దీనికి ఒక చిన్న ప్రాసెస్ ఉంది. స్టవ్ మీద వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అంటే కలర్ మారిపోకుండా. ఇంకోటి ఏంటంటే సాల్ట్ వాటర్ అబ్జర్వ్ చేసి మనకి వేపిన తర్వాత కొంచెం సాల్టెడ్గా అనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ చిప్స్ అన్నింటినీ కూడా వాటర్లో వేసి ఒకసారి అలా పైన అంటే అవి కలర్ మారిపోకుండా మనకి ఎలా కట్ చేసిన దుంప అలాగే ఉంటుంది. సరిగ్గా ఇలా మరిగే క్రమంలో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బంగాళదుంప స్లైడర్స్ అన్నింటినీ అందులో వేసి ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడకనిద్దాం. అలా ఉడికేటప్పుడు మనకి అలాంటి జాలి పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిపోయిందా లేదా అనేది. అప్పుడప్పుడు అలా కదుపుతూ ఉంటే మొత్తం అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతూ ఉంటాయి. అలా కుక్ అయిన వాటిని అన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. ఒక ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని మనం ఏం చేస్తామంటే పట్టుకొని వెళ్ళి చూడండి. ఒకసారి మనం చెక్ చేస్తే అలా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది. వీలైతే మీరు ఎప్పుడైనా ఈట్ చేసి కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే అలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటన్నిటిని కూడా ఒక క్లాత్ పైన మంచి ఎండలో, ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎండలో అలా ఒక్కొక్కటిగా విడివిడిగా మొత్తం అన్నిటినీ కూడా పరిచేస్తే అవి ఎండకి మొత్తం అబ్జర్వ్ అయిపోయి బాగా ఎండిపోయి చాలా అంటే ఒక 3-4 అవర్స్లో కూడా ఈ నీట్గా తయారైపోతాయి. చాలా బాగుంటాయి. చూడండి ఆరిపోయిన తర్వాత 3 అవర్స్ తర్వాత ఎలా తయారైపోయినాయో. ఈ చిప్స్ని మనం ఎన్ని రోజులు నిల్వ పెట్టుకున్నా సరే చాలా బాగుంటాయి. మీ అందరూ కూడా తప్పకుండా చేసుకుంటారు అనుకుంటున్నాను. చూడండి ఎలా టిక్ అనే సౌండ్ వస్తూ ఉంటాయి. ఇవి మనం ఎప్పుడైనా మన పిల్లలకి ఎప్పటికప్పుడే స్నాక్స్ కావాలనుకుంటే డీప్ ఫ్రై ఆయిల్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో వేసుకొని మనం ఒక 1 మినిట్, ఒక్క నిమిషం కూడా కాదు, వేసిన వెంటనే అలా పైకి వచ్చేస్తాయి. అలా పైకి వచ్చిన వెంటనే ఒక హాఫ్ మినిట్లో వాటిని తీసేసి మనకి పైన ఉప్పు కారం చల్లేసుకొని తినేస్తే అదిరిపోతుంది. అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా మన వీడియోలు నచ్చినట్టయితే మన వీడియోలని వేరే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి సజెస్ట్ చేయండి. అంతేనండి. ఎంతో ఈజీగా పొటాటో చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి ఇలాంటి చిప్స్ చేసుకొని నిల్వ పెట్టుకొని పిల్లలకు పెడితే పైన కారం ఉప్పు చల్లుకొని తింటే స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటాయి. చాలా ఇష్టంగా తింటారు. మనం బయట చాలా రకాల పొటాటో తింటూ ఉంటాం కదా, దానికంటే ఇవి 100% న్యాచురల్గా మన ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి చాలా